హాయ్ అండి అందరికీ. చూడండి ఈరోజైతే నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా. చూడండి పూల మొక్కలు అయితే ఇన్ని రోజుల నుంచి నేను తోటలోకి వెళ్తుంటే పట్టించుకోలేదు ఫ్రెండ్స్. మొత్తం మొక్కల నిండా గడ్డి పట్టింది. మొత్తం శుభ్రం అయితే చేసి చూడండి అక్కడైతే అమ్మోలేసాను. కొద్దిగా ఎండిన తర్వాత బయట పారేస్తాను ఫ్రెండ్స్. ఈ మొక్కల్లో ఆ చివరి ఒక పెద్ద మొక్క ఉంది చూసారా, అంత మొక్కలైతే ఇంత ముందు ఉండేయండి వెనక. అయితే వాటిని గుబురుగా వస్తాయి కదా అని మొదలకి కోసి నీళ్ళు పోస్తే అయితే చనిపోయినాయండి. మళ్ళీ కొత్తగా వేసుకున్నాను. ఒక నెల అవుతుంది. ఈ మధ్యలో అయితే తోటలోకి వెళ్ళుకుంటూ వీటిని పట్టించుకోలేదండి. ఇప్పుడే శుభ్రం చేశాను కదా, ఇకైతే నీళ్లు పోయాలి. నీళ్ళు పోస్తే పోస్తాయండి. ఈరోజు ఒక పాప అయితే వచ్చి పూలైతే కోసుకెళ్ళింది. రోజు మన వీడియోస్లో లైవ్లో కనిపించే పాపేనండి. పూలైతే కోసుకెళ్ళింది ఊరెళ్ళాలని. చూడండి మా మెట్టులు ఇక్కడ కొంచెం హైట్ ఉందని మెట్టు కట్టారు. పందికొక్కులు అయితే చూడండి పల్లెటూరులో ఈ విధంగా ఉంటుందండి. పందికొక్కులు మొత్తం తోడి లోపల మేము నుంచుంటే పడిపోయింది మొత్తం. అసలు ఈరోజైతే పిల్లలు ఆడుతుంటేనే మొత్తం లోపలికి వెళ్ళిపోయిందండి ఈరోజు. చూడండి చెత్త అంతా ఇక్కడైతే వేసాను. కొద్దిగా ఎండిన తర్వాత బయటపడేస్తాను. ఇంతకుముందంటే మాకు కోళ్ళు ఎక్కువ ఉండేయండి. ఎక్కువ ఉన్నప్పుడైతే ఇది కోళ్ళు గూడు మాకు. చూడండి కోళ్ళు గూడు ఎట్లా వేసామంటే దగ్గర రాళ్ళు పెట్టేసాము. అందులోకి వెళ్ళిపోతాయి కోళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత డోర్ అయితే పెట్టేస్తామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని కోళ్ళు అయితే లేవండి. చూడండి ఇగోండి ఈ మూడు, అది దాన్ని అయితే ఈ మూడు బాగా కొంచెం బలంగా ఉన్నాయండి. దాన్ని అసలు బాగా పద్దాక పొడుస్తున్నాయి. ఒకే దాంట్లో వేస్తే పొడుచుకుంటున్నాయి అని దాన్ని వాళ్ళు వదిలిపెట్టాము ఈ మూడు ఉంచి. చూడండి మా పుంజులు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీటి తర్వాత వాళ్ళమ్మ మళ్ళీ ఒకసారి అయితే పిల్లలు చేసింది. చూడండి అవండి పిల్లలు, మళ్ళీ పిల్లలు చేసింది. చూడండి కోడి పిల్లలు 10 పిల్లలు అయితే చేసిందండి. మళ్ళీ ఫస్ట్ కూడా 10 పిల్లలు చేసింది, కానీ కుక్కలు తీసుకెళ్ళిపోయినాయండి పిల్లలని అయితే. అప్పుడు 4 మిగిలిన తర్వాత అయితే ఆ ఇనుపజాలు ఇచ్చి అందులో పెట్టాము. గూట్లో వేస్తే ఇప్పితే వెళ్ళిపోతాయి కదా, మేత అయ్యేది కాదని. మా వరలండి. ఇది ఇందులో మాత్రం పిల్లలు కొన్ని కప్పేస్తాం. ఇంటి ముందు చిక్కుడుకాయలు అయితే చూడండి మొన్నటి వరకు ఫుల్గా ఉన్నాయండి. కోసి అందరికీ పెట్టేసాము. ఇప్పుడైతే కొంచెం పలసగా అయినాయి, కొంచెం ఉన్నాయండి. ఇంటి ముందు కూడా చూడండి, ఇటు గోడకి ఉంది చిక్కుడు తీగ, ఇటు బయట కూడా ఉందండి. ఇటు పైనుంచి మెట్లు వరకు ఉంది చిక్కుడు తీగ అయితే. చూడండి మెట్లు ఎక్కేస్తుంది. అది కూడా మెట్లు కూడా చూడండి మొత్తం అవి కారిపోతున్నాయి. అంతా ఇల్లు మొత్తం పెండింగ్ వర్కే ఉందండి. టైం రాలేదు ఇంకా చేయించడానికి. ఫ్రెండ్స్ ఇదండి మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం మీకైతే చూపించాను. మీకైతే మా కోళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే ఈ వీడియోలో ఏముంది అనుకున్నా సరే ఒక కామెంట్ అయినా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.